గత ప్రభుత్వాల్లో చౌక ధర దుకాణాలను భర్తీ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి మెరిట్ రేషన్ డీలర్ షాపులు కేటాయించడంతో నూతన డీలర్ షాప్ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణులై డీలర్ షాపును ఎగదండి సుమలత దక్కించుకున్నారు. బరిగెలగూడెం కాలనీలో పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా డీలర్ షాప్ ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ రిబ్బన్ కట్ చేసి డీలర్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కోసం ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్థానిక ప్రజలు ప్రభుత్వం సమకూరుస్తున్న నిత్యావసర వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని హమీద్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, సోషల్ మీడియా కన్వీనర్ గౌరీశంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం రాజులు, కొత్తపల్లి భాస్కర్, పెద్దివేని మల్లయ్య, గంధాడపు శంకర్, బార ధనరాజ్, బాగన్న గారి రాజనర్సు, నరేందర్, గణేష్, పిట్ల లక్ష్మణ్, సతీష్, ధర్మేందర్, కృష్ణ, లక్కం, నాంపల్లి పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఫస్ట్ ఆయనది రావాలా, ఓపెన్ కావాలంటే నెంబర్ ఫోటో తీసుకుంటా. నేను ఎన్ని కిలోలు రా ఓకే 30 కిలోలా 30 కిలోలు సంతు 10 గ్రాములు అటు ఇటు ఉంటే ఏం కాదే మళ్ళీ అంతకంటే కూడా తీసుకో అది తీసుకోదు. ఓకే అన్న, రైట్. రైట్ రాష్ట్ర పౌర సరఫరాల ద్వారా అందించినటువంటి నిరుపేదలకు నిత్యావసర వస్తువులైనటువంటి ముఖ్యంగా కంట్రోల్ బియ్యం అనేటువంటిది ఈరోజు ఆ షాప్ని గంభీరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి షాప్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పరీక్ష రాసి ఇంటర్వ్యూని ఎదుర్కొని మరి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఎగదండి సుమలత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారు ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ఈ షాప్కి చాలా నిరుపేద వాళ్ళు కుటుంబాలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సకాలంలో అన్ని సరుకులు అందించి వారందరికీ కూడా తోడ్పాటుగా నిలవలాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో అన్ని సరుకులు వచ్చేటువంటి విధంగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేసుకుంటూ మరి రానున్నటి రోజుల్లో కూడా ఇటువంటి దుకాణాలు మరి ఎవరైనా అర్హులు ఉండి అదేవిధంగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులైన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సూచనతో పనిచేస్తుంది. నిరుపేద కుటుంబానికి సంబంధించిన మహేష్కి ఈ షాపు రావడం చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు రానున్నటి రోజుల్లో కూడా పేద ప్రజల యొక్క సేవలు తీసుకొని మన్ననలు పొందాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సంఘ పెద్ద మనుషులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సోదరుడు మహేష్కి అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.